హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాటిక్ కేర్. మీ అందరికీ థాటిక్ కేర్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు మరియు పవిత్ర గ్రంథాలు, హిందూ ఆచారాలు, పండుగలు, పర్వదినాల గురించి మరియు ఈ ఆచారాలు వెనుక దాగి ఉన్న పరమార్థాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ని అందిస్తుంది. ఈ రోజు వీడియో ద్వారా ఈ అక్టోబర్ నెలలో ఆశ్వయుజ మాసంలో స్కంద షష్ఠి ఎప్పుడు వచ్చింది, షష్ఠి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో చూద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రతి మాసంలో శుక్లపక్షం షష్ఠి తిథి రోజున శివపార్వతుల తనయుడు కార్తికేయుణ్ణి పూజిస్తారు. ఎందుకంటే ఈ తిథి కార్తికేయునికి అంకితం చేయబడింది. కార్తికేయుణ్ణి షణ్ముఖుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కుమారస్వామి మరియు గుహుడు అనే పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు భక్తులు. ఈ స్కంద షష్ఠి రోజున కుమారస్వామి వారిని పూజించడం ద్వారా భక్తులకు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఈ స్కంద షష్ఠి రోజున భక్తులు ఎవరైతే సంతాన ప్రాప్తిని కోరుకుంటారో మరియు పిల్లలు దీర్ఘాయుషును పొందాలి అనుకుంటారో, భార్యాభర్తల మధ్య అన్యోన్యత కావాలి అనుకుంటారో అలాంటి వారు ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని విశేషంగా పూజిస్తారు. మరీ ముఖ్యంగా ఈ రోజున సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ ఆశ్వయుజ మాసంలో స్కంద షష్ఠి తిథి ఎప్పుడు వచ్చిందో చూద్దాము. హిందూ పంచాంగం ప్రకారం ఆశ్వయుజ మాసంలో శుక్లపక్ష షష్ఠి తిథి అక్టోబర్ 8 మంగళవారం ఉదయం 11:17 ప్రారంభమై అక్టోబర్ 9 బుధవారం మధ్యాహ్నం 12:34 ముగుస్తుంది. ఈ క్రమంలో ఉదయం తిథి ప్రకారం స్కంద షష్ఠి పూజ మరియు స్కంద షష్ఠి వ్రతాన్ని అక్టోబర్ 9వ తేదీ బుధవారం ఆచరించాలి. భక్తులు ఎవరైతే స్కంద షష్ఠి రోజున శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించాలి అనుకుంటారో వారు తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. పూజా స్థలాన్ని శుభ్రం చేసి కార్తికేయ విగ్రహాన్ని లేదా పటాన్ని ప్రతిష్ఠించుకోవాల్సి వస్తుంది. లేదా మీరు ఏ పద్ధతిలో అయితే చేసుకుంటారో అలా కూడా చేసుకోవచ్చు. పూజకు ముందు కార్తికేయుని విగ్రహాన్ని లేదా పటాన్ని పూలతో అందంగా అలంకరించాలి. దీపధూప నైవేద్యాలతో స్వామివారిని మనస్ఫూర్తిగా ఆరాధించండి. ఈ రోజున శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి నైవేద్యంగా చిమ్మిలి అనగా నువ్వులు, బెల్లం కలిపిన నైవేద్యాన్ని సమర్పించాలి. ఆలయాన్ని సందర్శించేవారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకాన్ని చేయించుకుంటే మరీ మంచిది. ముఖ్యంగా భార్యాభర్తల అన్యోన్యత మరియు సంతాన ప్రాప్తి కోరుకునేవారు జంట నాగుల్ని పూజించడం మంచిది. విద్యార్థులు ఎవరైతే ఎంత కష్టపడుతున్నా ఎగ్జామ్స్ లో క్వాలిఫై అవ్వలేకపోతున్నారో అలాంటి వారు ఈ రోజున విశేషంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించుకోవడం ఉత్తమం. ఈ స్కంద షష్ఠి రోజున శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరావలంబ స్తోత్రం మరియు స్కంద షష్ఠి కవచం పఠించడం ఎంతో మంచిది. వీటిని పఠించలేని వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అష్టోత్తర శతనామావళిని కూడా చదువుకోవచ్చు. తెలుసుకున్నారు కదండి, ఈ ఆశ్వయుజ మాసం అక్టోబర్ నెలలో స్కంద షష్ఠి ఎప్పుడు వచ్చింది, షష్ఠి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాటిక్ కేర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అక్కడ ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.